నమస్తే తెలుగు ప్రజలకు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహము, దీని మీద చర్చించడానికి డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ గారు వారు ఓయూజేఏసీ అధ్యక్షులుగా ఇప్పుడు కొనసాగుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి వారు. నమస్కారం దత్తాత్రేయ గారు. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటరేట్ అనేటువంటిది ఆయన నిర్మించినటువంటిది కాదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచడం కోసం, తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాల ముందు గొప్పగా ఉండడం కోసం నిర్మించినటువంటి పరిపాలనా భవనం. అయితే ఆ పరిపాలనా భవనం ముందర ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాలకు చోటిచ్చాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటే అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి 1200 పైచలకు విద్యార్థులు, యువకులు అమరులయ్యిండ్రు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ గత్యంతరం లేక ఇచ్చింది. అదే కాంగ్రెస్ పార్టీ 1969లో 339 మంది విద్యార్థులను కాసు బ్రహ్మానంద రెడ్డి కాల్చి చంపింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా సెక్రటరేట్ ముందర నా అమరవీరుల జ్యోతి ఎప్పుడు వెలుగుతూ ఉండాలా, వాళ్ళ ఆత్మ శాంతిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని వాళ్ళు కాంక్షించాలా, చూడాలా, వాళ్ళు కోరుకున్న ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ గారు అక్కడ అమరజ్యోతి ఏర్పాటు చేశారు. దాని పక్కనే 3 కూడలిల మధ్య ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని అక్కడ జాగా కేటాయించి ఆ ఏర్పాటు జరుగుతుంది. కేసీఆర్ గారు ఎలక్షన్లకు వెళ్ళిపోయారు. ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉఠావుటిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే ప్లేస్ లా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతా అని చెప్పేసి అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ రేవంత్ రెడ్డి గారికి, నీకు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వ పోరాటం మీద, ఆత్మగౌరవ పోరాటం మీద, తెలంగాణ త్యాగాల మీద ఏమన్నా అవగాహన ఉండి ఈ పని చేస్తున్నావా అని అడుగుతాం. ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్న చాలా అంశాలను అదే పేరు మీద కంటిన్యూ చేసి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కొనసాగించడం, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీని కొనసాగించడం, అట్లాగే రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్నటువంటి బాసరా ట్రిపుల్8ని అట్లాగే కొనసాగించడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్న ప్రతి స్కీమ్ ని అట్లాగే కొనసాగించడం తప్ప మనం పేర్లు కూడా మార్చలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల రెక్కల కష్టం. తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక చరిత్ర ఉంది. ఇవాళ రేవంత్ వచ్చుడే తెలంగాణ రాష్ట్రం టీఎస్ అని ఉంటే పొడి అక్షరాలు, ఆ టీఎస్ అని తీసేసి టీజీ అని పెట్టాడు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక కిరీటము, చేతిలో బతుకమ్మ, ఇంకో చేతిలో మొక్కజొన్న కంకులు, నడుముకు వడ్డానము, కాళ్లకు మెట్టెలు ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం మొత్తాన్ని ఒక సాధారణ మహిళలాగా మార్చేసిండు. మేము అడుగుతా ఉన్నాము, తెలంగాణ తల్లి అయినా, భారత మాత అయినా, తెలుగు తల్లి అయినా, తెలంగాణ ప్రజలైనా, ఆంధ్ర ప్రజలైనా, లేకపోతే భారత మాతను భారతీయులైనా కూడా చూడగానే నమస్కరించి గౌరవించుకునేట్టుంటారు. తెలంగాణ తల్లి విగ్రహంలో కిరీటంలో ఈ తెలంగాణ ప్రాంతంలో దొరికినటువంటి కోహినూరు వజ్రాన్ని పొందుపరిచిన, ఇవాళ నిజాం వాడినటువంటి పేపర్ వెయిటర్ గా వాడినటువంటి జాకబ్ వజ్రాన్ని దాంట్లో పొందుపరిచిన కిరీటంలో తెలంగాణ తల్లి మెడలో మొత్తం కూడా హారాలు ఉంటాయి, బంగారంతో చేసినటువంటి హారాలు. ఆ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ బోనాలు జరిగితే ముత్తైదుల్లాగా తయారై మంచి హారాలు వేసుకుని రెడీ అవుతారు, వాళ్ళకు ప్రత్యేక ఉంచిన. ఆ తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా పెద్ద పండుగ కాబట్టి తల్లి చేతిలో బతుకమ్మ పండుగని పెట్టినాం, బతుకమ్మని పొందుపరిచినాం, గౌరమ్మని పెట్టినాం ఆ బతుకమ్మ పైన. అట్లాగే తెలంగాణ తల్లి కాలి వేళ్లకు మనము కరీంనగర్ జిల్లా వెండి పిలిగ్రీ వస్తువులకు ప్రత్యేకమైనటువంటి ఉంది. ఆ వెండి వస్తువులతో చేసినటువంటి మెట్టెలు పెట్టినాం ఆ తెలంగాణ ముత్తైదులకు. అట్లాంటి నా తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధం ఉన్న నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతా అంటున్నాడు. రాజీవ్ గాంధీ ఒక ప్రధానమంత్రి నెహ్రూకు మనుమడు, ఒక ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి కొడుకు. ఆయన ఒక ప్రధానమంత్రి, ఆయన ఏ ఊర్లో ఆయన విగ్రహం లేదో చెప్పమని రేవంత్ రెడ్డిని. బాబు, తెలంగాణ 29 రాష్ట్రాలు చాలా ప్రత్యేకమైనది. 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం భాషా ప్రాతిపదికన లేకపోతే ఇంకో విధంగా ఏర్పాటైన రాష్ట్రం కాదు. నా తెలంగాణ త్యాగాలతో ఏర్పాటైంది. నా తెలంగాణ కొట్లాడితే ఏర్పాటైంది. నా తెలంగాణలో ఆత్మహత్యలు జరిగినాయి. నా తెలంగాణలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు 1969లో 369 మందిని కాల్చి చంపిండ్రు. 2009లో 1200 మందిని చంపిండ్రు. మీరు కాల్చి చంపితే, మీరు ప్రాణ త్యాగాలు చేసుకోవడానికి పురిగొల్పితే ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇంత త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం యొక్క రాజముద్రను తొలగించే ప్రయత్నం చేస్తున్నావు. ఆ రాజముద్రలో ఏముందో తెలుసా రేవంత్ రెడ్డి నీకు? ఆ రాజముద్ర
ఆ తెలంగాణను సుభిక్షంగా పాలించిన కాకతీయుల తోరణం ఉంది. ఆ తెలంగాణ గంగా జమున నిధి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే కల్చర్ ని ప్రతిబింబించే చార్మినార్ ఉంది. నువ్వు వీటిని తొలగించి ఏవో పిచ్చి పిచ్చి పెడతా అంటా ఉన్నావు. నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే జై తెలంగాణ అననోడివి. తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చినోడివి. తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైందో తెలంగాణ పోరాటం ద్వారా ఏర్పాటైన ఈ ప్రభుత్వాన్ని మొదటి సంవత్సరంలోనే 2016లో ఓటుకు నోటుతో చంద్రబాబు నాయుడు చెప్పిండు అని చెప్పేసి ఆ స్టిఫెన్ సార్ ఇంటికాడ డబ్బుల కట్టలతో దొరికిపోయినావు. ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేయాలనే ప్రయత్నం చేసినావు. నువ్వా ఈ తెలంగాణ గురించి మాట్లాడేది? నువ్వు ఇవాళ చేస్తుంది మొత్తం కూడా తెలంగాణ వినాశనానికి దారి తీస్తున్నావు. తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ప్రతీకలైన ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని, నా తెలంగాణ రాజముద్రను, చారిత్రక అంశాలను చెరిపేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఈ 3.5 కోట్ల తెలంగాణ ప్రజల కష్ట ఫలితం, వాళ్ళ త్యాగాలకు ఏర్పాటైంది. సబ్బండ వర్గాలు సకల జనులు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. నీకు ఎక్కడ రైట్ ఉందని అడుగుతాను. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నీ గాంధీ భవన్ లో పెట్టుకో. రాజీవ్ గాంధీ విగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయించు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ తెలంగాణ ప్రాంతంలో త్యాగానికి ప్రతీక అయినటువంటి నా వీరుల చరిత్ర మొత్తాన్ని కూడా ప్రభుత్వం అధికారికంగా వాళ్ళ జయంతులు వర్ధంతులు చేసింది. ఒక చాకలేలమ్మ, ఒక దొడ్డి కుమరయ్య, ఒక సర్దార్ సర్వాయి పాపన్న, ఒక కుమ్రం భీం, మద్దం మైనుద్దీన్, వీళ్ళందరి త్యాగాలను స్మరించుకుంటూ మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తే నువ్వు రావడమే ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన ప్లేస్ లో అమరజ్యోతి పక్కన తెలంగాణ తల్లి ఉండాలని మేము కోరుకుంటే ఆ అమరజ్యోతి పక్కన నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నావు? రాజీవ్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి. తెలంగాణ ప్రజలకు సంబంధించిన తల్లి కదా. తెలంగాణ పోరాటంలో మమేకమైంది కదా. తెలంగాణ రాష్ట్రం రాకాలంటే ముందు నుంచే మేము తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకుని పూజించుకుంటున్నాం కదా. మా తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నువ్వు కాలదూరితే, నువ్వు చెరిపేస్తే నువ్వు ఎట్లుంటావు చరిత్రలా? నువ్వు చరిత్రహీనుడివి రేవంత్ రెడ్డి. నీకు ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్నే ప్రతిష్ఠించాలా? తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇవాళ మళ్ళీ నేను రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వేరే ప్లేస్ లో పెట్టుకుంటున్నా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ ముందర పెడుతున్నా అని చెప్పి క్షమాపణ చెప్పి నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం విరమించుకోవాలని చెప్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కులాలకు మతాలకు అతీతంగా ఈ రాష్ట్రం కోసం కొట్లాడినరు అని చెప్పేసి సబ్బండ వర్గాలను గౌరవించుకుంటున్నాం. కవులను, కళాకారులను, మేధావులను అందరినీ గౌరవించుకొని తెలంగాణను ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోయినాం. ఒక గొప్ప స్థాయిలో ఉంది వాళ్ళ తెలంగాణ. నువ్వు రావడం తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల మీద చులకనగా మాట్లాడుతున్నావు. తెలంగాణ పోరాటాన్ని తప్పు చేసి మాట్లాడుతున్నావు. నువ్వు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే జై తెలంగాణ అనవు. నీకు తెలంగాణ మీద ఎక్కడ చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డి? ఇప్పటికీ ఉన్నాం. తమ్ముడు బాలచందర్ చాలా మంచి విషయం మీద వాళ్ళ చర్చ పెట్టిండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరియట్ ముందర పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, మేధావులు, కవులు, కళాకారులు ప్రతి ఒక్కరు కూడా ఆ విగ్రహం ప్లేస్ లో ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహమే ఉండాలని కోరుకుంటా ఉన్నారు. నువ్వు తెలంగాణ సమాజం యొక్క విషయాలని గాని, తెలంగాణ ప్రజల యొక్క ఎమోషన్స్ కి గాని, వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ కి గాని నువ్వు గౌరవం ఇస్తలేవు, అగౌరవపరుస్తా ఉన్నావు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక నీ అంతం తెలంగాణ తల్లి విగ్రహం తొలగించుకుతోనే ప్రారంభమవుతుంది. తెలంగాణ తల్లి అంటే తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు సగర్వంగా లేచి నిలబడి నమస్కరించుకునేటువంటి నా తల్లి విగ్రహం పెట్టే ప్లేస్ లో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే నీ ఇంట్లో పెట్టుకో, నీ సొంత పార్టీ అది. నీకు అవకాశం ఇచ్చింది ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితేనే సోనియా గాంధీ నిన్ను నాకు మంచి విధేయుడివి అంటారనుకుంటే నీ ఇంటి చుట్టూ పెట్టుకో రాజీవ్ గాంధీ విగ్రహాలు. నీ నియోజకవర్గంలో పెట్టుకో, నీ ఊర్లో పెట్టుకో. తెలంగాణ సెక్రటరియట్ కు పర్యాటకులు వస్తారు, వివిధ దేశాల నుంచి సంబంధించిన వ్యక్తులు వస్తారు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు వస్తారు. ఈ రాష్ట్ర ప్రతిష్టను ఎందుకు దిగజారుస్తున్నామని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నువ్వు ఒకవేళ అక్కడే పెట్టాలని ముండికేసి రంకెలేసి జులుం చేసి పెడితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏదో ఒక రోజు ఆ విగ్రహాన్ని ఆ ఆవేశానికి గురైంది. లేదా కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని తొలగిస్తాం. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఓకే అన్న, ఒక్క నిమిషం చెప్పండి. ఇక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అతని హోదాలో జై భారత్ మాతాకి జై అంటుండు. తెలంగాణ వచ్చేసరికి జై తెలంగాణ అంటాం.
ఇప్పుడు అసెంబ్లీలో మన సెక్రటరీ ప్రాంతంలో రాజీవ్ గాంధీ పెడుతున్నాడు. అతను తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేకున్నా విగ్రహం పెడుతున్నాడు. అయితే తెలంగాణకు సంబంధం ఉన్న తెలంగాణ తల్లిని తొలగిస్తుండు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలంగాణ ఉన్నటువంటి ఆడపడుచులు స్త్రీలు అయితే నెలకు 2500 ఇస్తామని హామీ ఇచ్చిండు 6 పథకాలలో. అదేవిధంగా ఇప్పుడు బస్సులలో ఫ్రీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రాజకీయ కోణంలో ఫ్రీ బస్సు పెడుతుండా, రాజకీయ కోణంలో నెలకు 2500 ఇస్తా అని హామీ ఇచ్చిండా? ఇతను తెలంగాణ తల్లి గౌరవించిన వ్యక్తి స్త్రీలను ఎట్లా గౌరవిస్తున్నాడు? ఒకటే అండి, ఇప్పుడు తెలంగాణ తల్లి మీదనే గౌరవం లేని వ్యక్తి తెలంగాణ ఆడపడుచు గౌరవిస్తాడని ఎట్లా అనుకుంటాం? అదే తెలంగాణ అందరికి ఉచిత బస్ ఇచ్చేసి ఆ బస్సుల్లో పాపం ఆడవాళ్ళందరూ సిగలు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు, సీట్లు లేక ఎక్కడికక్కడ అవుతా ఉన్నాయి. మొన్న కేటీఆర్ గారు కూడా అన్నారు, అరే బాబు నువ్వు ఫ్రీ బస్సు పెట్టినావు, దాంతో పాటు పెట్టాల్సిన ఇస్తాన్నవి చాలా ఉన్నాయి, 6 గ్యారెంటీలు 13 హామీలు ఇచ్చినావు. 6 గ్యారెంటీలలో రైతులకు సంబంధించినవి ఉన్నాయి, మహిళలకు సంబంధించినవి ఉన్నాయి, విద్యార్థులకు సంబంధించినవి ఉన్నాయి, ఉద్యమకారులకు సంబంధించినవి ఉన్నాయి, ఇన్ని అంశాలు ఉన్నాయి కదా. నువ్వు కేవలం ఒక్కొక్క ఫ్రీ బస్ ఇచ్చేసి నేను మహిళలందరినీ ఉద్ధరించిన అనుకుంటే అది ఏమనుకోవాలి? నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రం ఒక పిచ్చోడి చేతిలో రాయి అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తెలంగాణ ఆడపడుచుల త్యాగం ఉంది. తెలంగాణ ఆడపడుచులకు ప్రత్యేకంగానే మనం ఇవాళ బతుకమ్మ బోనాల పండగ, తెలంగాణ తల్లుల పండగ, తెలంగాణ ఆడపడుచుల పండగ. సో ఇట్లాంటి తెలంగాణ ఆడపడుచుల పండగను, తెలంగాణ తల్లుల పండగనే గౌరవించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఇట్లా ఒక ఉన్నత స్థితికి పోతా ఉంటే ఒక అడ్డుకాలు మోకాలు పెట్టుకున్నట్టు ఈ తెలంగాణ ప్రజలు. 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేసిండు, 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను మోసం చేసిండు. ఇవాళ 6 గ్యారెంటీలు 13 హామీలలో అత్యధికంగా మహిళలకు సంబంధించినవి ఉన్నాయి. 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నాడు. ఇది కేసీఆర్ ఇయ్యలేదు పాపం. ఒంటరి మహిళలకు 2000 రూపాయలు ఇచ్చిండు కదా పెన్షన్ తో పాటు. వృద్ధులకు వికలాంగులకు ఎట్లయితే 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండో దాంతో పాటు ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. వాళ్ళు 2500 రూపాయలు అటకెక్కిచ్చినావు. 500కే గ్యాస్ సిలిండర్ కు రేషన్ కార్డు లింక్ పెట్టినావు, సగం మందికి కూడా వస్తలేదు. ఇక 200 యూనిట్ల ఉచిత కరెంట్ అనేటువంటిది ఎవరికి వస్తుందో ఎవరికి వస్తలేదో తెలుస్తలేదు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి చేతి వృత్తులను కాపాడుకోవాలని రజకులకు, నై బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు చాలా తెలంగాణ రాష్ట్రంలో సబ్బడ్డ వర్గాలు సకల జనాలను ఏదో ఒక విధంగా ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డికి ఏమిటంటే గుర్తింపు పాకులాట ఉంది. నన్ను గుర్తించాలా, నన్ను గౌరవించాలా, గుర్తింపు గౌరవము పాకులాడితే రాదు రేవంత్ రెడ్డి. పరిపాలనలో నువ్వు తీసుకునే నిర్ణయాలు ప్రజల అభిష్టం మేరకుంటే, ప్రజలు హర్షించదగ్గట్లు, ప్రజలకు మంచి చేసే విధంగా ఉంటే నీకు గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది. నువ్వు 100 జన్మలు ఎత్తినా కేసీఆర్ కు సమానం కాలేవు. కేసీఆర్ ఒక త్యాగమూర్తి. కేసీఆర్ చాలా పదవులను దురప్రాయంగా వదిలేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం కోసమే కంకణం కట్టుకుని కూర్చున్నాడు. ఎక్కని మెట్టు లేదు, మొక్కని పార్టీ నాయకులు లేడు. ఢిల్లీ చుట్టూ తిరిగి 36 పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాడు. నువ్వు ఉటావుటిన పారాషూట్ వేసుకుని వచ్చి 2018లో పిసిసి అధ్యక్షుడు అయి 2024లో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సీటుని జాక్పాటు కొట్టే వ్యక్తి. నీకు తెలంగాణ మీద అవగాహన ఉందా? నీకు మైక్రోసాఫ్ట్ అధినేతకు, ఇన్ఫోసిస్ అధినేతకు, విప్రో అధినేతకు తేడా తెలియదు. నీకు ఇంగ్లీష్ మాట్లాడడం అంటే అండర్వేర్ వేసుకునేటోడు మాట్లాడిన ఇంగ్లీష్ కు కేటీఆర్ మాట్లాడిన ఇంగ్లీష్ కు సమానం అవుతుంది. నువ్వు అండర్వేర్ ఇంగ్లీష్ బ్యాచ్ నీది. కేటీఆర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి. ఆయనకు నువ్వు ఏ పార్టీకి సరిగ్గా కావని చెప్తా ఉన్నాడు. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కు, కేటీఆర్ చిత్తశుద్ధి. ఒక మచ్చుకు మీకు ఒక 4 అంశాలు చెప్తాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్ల జీతాలు పెంచినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. ఇవాళ అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచి ఆడపడుచులను గౌరవించుకున్న నాయకుడు కేసీఆర్. మహిళల కోసమే ఐరన్ కిట్లు తీసుకొచ్చి, కేటీఆర్ కిట్లు తీసుకొచ్చి ఆడపడుచులు హాస్పిటల్లో నార్మల్ డెలివరీలను పెంచినటువంటి నాయకుడు కేసీఆర్. ఆడపిల్ల పుట్టే 13,000 రూపాయలు, మగపిల్ల ఆడ పుడితే 12,000 రూపాయలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఆడపిల్లల కోసమే గురుకులాల స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకంటూ ఒక మహిళా విశ్వవిద్యాలయం ఉండాలని, మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలు రాజకీయాల్లోకి వస్తే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కావాలని 50% రిజర్వేషన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం నా తెలంగాణ. అది కేసీఆర్ చేసి చూపించాడు ఆడవాళ్ళ కోసం. అలాగే ఇదే మహిళల కోసం మీరు చదువుకున్న తర్వాత మీ నాలెడ్జ్ మొత్తాన్ని కూడా ఈ కంపెనీలు ఏర్పాటు చేసుకుని పెట్టుకోవాలని చెప్పేసి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం బీ హబ్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఆడవాళ్లకు గౌరవం ఇచ్చాడు కేసీఆర్.
ఆడపిల్లల వైపు ఎవరైనా తొంగి చూస్తే లాగులు గడవాలని చెప్పి వాళ్ళ కోసం షీటీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకున్న నాయకుడు కేసీఆర్. నువ్వు కేసీఆర్ చిత్తశుద్ధి మీద నీకేముంది? ఒంటరి మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. వృద్ధులకు వికలాంగులకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కేసీఆర్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కమిట్మెంట్ ఉంది. వాళ్ళకి దానికి అనుకూలంగా నెరవేర్చింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. నువ్వు ఏ పార్టీ సరి కావని చెప్తావు? రేవంత్ రెడ్డి నీ దుందుడుకు చర్యలు, నీ రంకలేసేతనము, నీ పొగరుబోతుతనానికి చమరగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఆడపిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చిన పెన్షన్లు చక్కగా ఇస్తలేవు, రైతులకు ఇస్తానా రైతు బంధు 15,000 ఇస్తలేవు, రైతు కూలీలకు ఇస్తానా 12,000 రూపాయలు ఇస్తలేవు, నువ్వు రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ మొత్తం కూడా తొండి చేసినావు నువ్వు. దాంట్లో ఇన్ని అబద్ధాలు ఆడినటువంటి వ్యక్తిని ఎట్లా విశ్వసిస్తారు? నీకు ఏముంది ఆతృత? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెప్పు పొందాలను. వాళ్ళ మెప్పు పొందాలంటే 4 గోడల మధ్య 2 రూమ్లకు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కు, రాహుల్ గాంధీ కాళ్ళు మొక్కు, లేదా వాళ్ళ కోసం వాళ్ళ బంగారు విగ్రహం చేపించి గిఫ్ట్ కి. నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్ లో నువ్వు ఎట్లా పెడతావు రాజీవ్ గాంధీ విగ్రహం? రాజీవ్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి ఏంది సంబంధం? ఆయన తెలంగాణ రాష్ట్రము 29 రాష్ట్రాల్లో చాలా ప్రత్యేకమైన రాష్ట్రం అని చెప్పిన. ఎందుకు? ఆ తెలంగాణ రాష్ట్రం త్యాగాలతో కూడుతున్నది. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని రక్తం చిందించింది కదా ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కావాలంటే ఉచకోతంగా వచ్చి కాల్చి చంపేసింది కదా ఈ కాసు బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీ. 300 మంది విద్యార్థులని ఉచకోతంగా వచ్చి కుట్ర పెట్టుకున్నావు. మళ్ళా 2009లో 1,200 మందిని చంపినావు. ఉరేసుకొని చచ్చిపోయారు, ట్రైన్ గుద్దుకున్నారు, పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నారు. వీళ్ళందరి చావులకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అండి? ఇవాళ ఇంతమంది చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చి సెక్రటరీ ముందర పెడతా అంటే చంపినోడే శవయాత్రలో ముందు నడిచినట్టుగా ఉన్నది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా సెక్రటరేట్ ముందర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వచ్చాం. అది ఖచ్చితంగా సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని తొలగిస్తాం, పెట్టుకున్నా కూడా. ఇప్పుడు ఏదో ఆనందంతో తాత్కాలిక సంతోషం కోసం పెట్టుకున్నా ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని రేపు కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు కాగానే ఊకటి వీళ్ళతో పెకిలించి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. థ్యాంక్ యూ అన్న గారు.